నీలో ఉన్న గర్వం అనే గొలియాతును చంపేస్తే పైకొస్తావు. అహంకారం అనే గొలియాతును చంపేస్తూ నువ్వు పైకొస్తావు. అవిధేయత అనే గొలియాతును చంపేస్తూ నువ్వు పైకొస్తావు. బెట్టింగులనే గొలియాతును చంపేస్తూ నువ్వు పైకొస్తావు. స్త్రీ పిచ్చి ఆ గొలియాతును చంపేస్తూ నువ్వు పైకొస్తావు. అంత పెద్ద మనిషివి కూడా స్త్రీ దగ్గర పాడైపోతున్నావు కదా, నీవు అక్కడే దెబ్బతింటున్నావు. అబద్ధాలు ఆడేటువంటి ఆ గొలియాతును చంపేస్తే నువ్వు పైకొస్తావు. అప్పుడు సమాజం నిన్ను గుర్తిస్తుంది. దేవుడు నిన్ను పైకి లేపాలనుకుంటున్నాడు. దేవుడిని ప్రోత్సాహం ఉంది. వాక్యం నీలో ఉన్న అబద్ధాలు చంపేయి. మాటర్స్ కూడా అబద్ధాలు చెప్పొద్దు. భక్తిహీనత అనేటువంటి గొలియాతును చంపిపడై. దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, సన్నిధి అంటే లెక్కలేదు. అర్థమవుతుంది. ఆడును చంపగలిగితే వాడు నీ దృష్టిలో అమ్మో నేను వారం వెళ్ళడం అంటే 52 ఆదివారాలు నా వల్ల కాదు, దాన్ని చంపేసి ఆ భక్తిహీనతను చంపేయి. ఆ సాకులు చెప్పడం ఆపేయి. ఆత్మ చేత శరీర క్రియలను చంపేయండి. దానిని చంపగలిగితే నువ్వు చరిత్రకెక్కుతావు.